హలో అండి, అందరికీ నమస్కారం. 2026లో ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది బెస్ట్, ఏది మంచిది? పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎల్ఎస్ఎస్ కానీ ఎన్పిఎస్ఎస్ కానీ ఈ మూడిట్లో ఏది బెస్ట్ ఆప్షన్ ట్యాక్స్ సేవింగ్స్ కోసం అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ద మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇన్ లెర్న్, ఇన్వెస్ట్ అండ్ గ్రో. ట్యాక్స్ సేవింగ్ డైలమా అనేది మన ఇండియాలో అందరికీ సాధారణంగా ఉండే ఒక డౌట్. ఎందులో పెట్టాలి? మనం ట్యాక్స్ ఎవరైతే సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో అది మనీ అనేది ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? మనకున్న ఆప్షన్స్, బెస్ట్ ఆప్షన్స్: 1 పీపీఎఫ్, 2 ఈఎల్ఎస్ఎస్, 3 ఎన్పిఎస్. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పీపీఎఫ్ అనేది మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సేఫ్టీ యొక్క వస్తుందండి. అంటే జనరల్గా ఈ పీపీఎఫ్ అనేది మనకి 7.1 ఇంట్రెస్ట్ రేట్ ఇస్తూ ఉంటుంది. 15 years అనేది లాక్ పీరియడ్. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ సేఫ్టీ ఉంటుంది. అంటే గవర్నమెంట్ మీకు దీనికి సేఫ్టీ ఇస్తుంది. ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ 15 years తర్వాత కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. సెక్షన్ 80C కింద అప్ టు 1.5 lakhs వరకు మీరు బెనిఫిట్ పొందొచ్చు. దెర్ విల్ బి ఏ కాంపౌండింగ్ పవర్ 7.1% ఆఫ్ ఇంట్రెస్ట్ జస్ట్ అబోవ్ ద ఇన్ఫ్లేషన్. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేటు 6 to 7% ఉంటుందండి. దానికంటే ఇది కొంచెం ఎక్కువ, దట్ ఈస్ 7.1%. నెక్స్ట్ ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. ఇవి మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇవి మ్యూచువల్ ఫండ్స్ అంటే వీటిలో 3 years లాక్ పీరియడ్ ఉంటుందండి. ఇవి మార్కెట్ లింక్డ్ రిటర్న్స్, అంటే స్టాక్ మార్కెట్ బేస్ చేసుకొని రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. జనరల్గా 10 years సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి మీకు 18 to 21%. 5 years అయితే మీకు 15 to 18% ఉందండి ప్రజెంట్. వీటిలో మీకు సిప్ ఆప్షన్ కూడా ఉందండి. అంటే ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ఎవ్రీ మంత్ 5,000 కానీ, ఎవ్రీ మంత్ 3,000 కానీ, ఎవ్రీ మంత్ 10,000 కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇది మార్కెట్ వాలటైలిటీకి లింక్ అయి ఉంటుంది. అంటే రిటర్న్స్ అనేవి మార్కెట్ డౌన్ అయితే మీకు రిటర్న్స్ లో వస్తాయి. అలాంటిది మార్కెట్ వాలటైలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఇవి ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేవి మీకు జనరల్గా 12.5% ఉంటుందండి. 12.5% ఉంటుంది. సో ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అనేది, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఎవరైనా వెల్త్ క్రియేషన్ కోసం ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఈఎల్ఎస్ఎస్. నెక్స్ట్ వన్ ఎన్పిఎస్. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇందులో మీరు 1.5 lakhs ఏటీసీసీడీ కింద, మరొక 50,000 ఏటీసీసీడీ సెక్షన్ 1.B కింద మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇది మిక్స్డ్ పోర్ట్ఫోలియో, ఈక్విటీ అప్ టు 75% వరకు ఉంటుంది. గవర్నమెంట్ బాండ్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, డెట్ ఫండ్స్ కానీ అరౌండ్ 25% వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీటిల్లో మీకు ఇది కూడా మార్కెట్ రిలేటెడ్ రిటర్న్సే కాబట్టి కంపేర్ టు ది ఈఎల్ఎస్ఎస్తో పోల్చుకుంటే కొంచెం రిస్క్ తక్కువ. వీటిల్లో మీకు రిటర్న్స్ 9 to 12% ఇస్తుంటుందండి జనరల్గా. సో రిటైర్మెంట్ బేస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఎన్పిఎస్ని చూస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే ఇది రిటైర్మెంట్ బేస్డ్ ఫండ్, రిటైర్మెంట్ బేస్డ్ స్కీమ్. 60% వరకు ట్యాక్స్ ఫ్రీ అట్ రిటైర్మెంట్ అండ్ 40% మీకు ట్యాక్స్ పడుతుంటే అట్ ద యాన్యుటీ. లాక్ ఇన్ పీరియడ్ వచ్చేసి మీకు 60 years. పార్షియల్ విత్డ్రాయల్ అలౌడ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్. లో కాస్ట్ ఫండ్ మేనేజ్, అంటే మీకు కాస్ట్ మేనేజ్మెంట్, ది ఫండ్ని మేనేజ్ చేయడానికి మీకు తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు జనరల్గా రిటర్న్స్ వచ్చేసి మీకు 9 to 11% ఉంటుందండి. సో ఈ మూడిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక 15 years టైంకి ఈ 3 ఆప్షన్స్ ఎంచుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ పీపీఎఫ్, సెకండ్ వన్ ఈఎల్ఎస్ఎస్, థర్డ్ వన్ ఎన్పిఎస్.
ఎవ్రీ ఇయర్ 1.5 lakhs చొప్పున మీరు 15 సంవత్సరాలు పే చేస్తే మీకు సుమారుగా 22.5 lakhs పే చేశారు. పీపీఎఫ్లో 7.1 ఇంట్రెస్ట్ అనుకుంటే మీకు వచ్చిన రిటర్ను 40.6 lakhs అంటే ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్లో 12% యావరేజ్ రిటర్న్స్ అనుకుంటే మీకు 56 lakhs వస్తుంది, సెకండ్ ఆప్షన్. 3 ఎన్పిఎస్ 10% యావరేజ్ రిటర్న్స్ అనుకుంటే మీకు 47.8 lakhs వస్తుంది. అంటే ఇఫ్ యూ కంపేర్ పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ అండ్ ఎన్పిఎస్, ఫస్ట్ వన్ పీపీఎఫ్ ఓన్లీ 40 lakhs, థర్డ్ వన్ ఎన్పిఎస్ ఈజ్ 47 lakhs, the best one ELSS is a 56 lakhs. బట్ ఓన్లీ ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఈ రిటర్న్స్ అనేవి మార్కెట్ లింక్డ్. ఎవరైతే నాకు మార్కెట్ అంటే భయం, నేను మార్కెట్ హెచ్చుతగ్గుల్లో సరిగా ఉండలేను, నా మనీ పోతాయేమో భయం ఉన్నవాళ్ళు ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ని చూస్ చేసుకునే అవసరం లేదండి. కెన్ చూస్ ఐదర్ వన్ ఆఫ్ పీపీఎఫ్ ఆర్ ఎన్పిఎస్. సో ఎవరు అందులో ఇన్వెస్ట్ చేయాలి? కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అంటే ఎవరైతే నాకు గ్యారంటీ రిటర్న్స్ కావాలి, రిస్క్ తక్కువ ఉండాలి, లాంగ్ టర్మ్ 15 ఏళ్ళ వరకు ఉండగలను, ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పీపీఎఫ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అంటే పర్టికులర్గా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజెస్ కానీ. ఈఎల్ఎస్ఎస్ ఎవరైతే అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఉంటారో, అంటే ఎక్కువ రిటర్న్స్ ఎవరైతే కావాలనుకుంటారో, మార్కెట్ వాలటైలిటీకి ఎవరైతే కంఫర్టబుల్గా ఉంటారో, కనీసం 5 to 7 years టైం వెయిట్ చేయగలుగుతారో, ఎవరైతే ఈక్విటీ ఎక్స్పోజర్ కావాలనుకుంటారో, అంటే స్టాక్ మార్కెట్లో ఎక్స్పోజర్ కావాలనుకుంటారో వాళ్ళు ఈఎల్ఎస్ఎస్ ఫండ్ చూస్ చేసుకోవచ్చండి. పర్టికులర్గా ఈఎల్ఎస్ఎస్ అనేవి వెల్త్ క్రియేషన్కి అండ్ గోల్డ్ ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years తర్వాత నాకు ఒక 1 CR కావాలనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అనేవి సూట్ అవుతాయి. మూడోది ఎన్పిఎస్. ఇది పర్టికులర్గా రిటైర్మెంట్ ఫోకస్డ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా జనరల్గా ఎన్పిఎస్ చూస్ చేసుకోవచ్చు. ఎడిషనల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి 50K వరకు. మోడరేట్ రిస్క్, అంటే కంపేర్ టు ఈఎల్ఎస్ పోల్చుకుంటే తక్కువ రిస్క్ ఉంటుంది. వెరీ లాంగ్ టర్మ్ మార్జిన్ స్టిల్ అప్ టు 60 years అండ్ ప్రిఫర్స్ ఆటో రీబ్యాలెన్సింగ్ అసెట్స్. అంటే జనరల్గా మీకు ఇది డెట్ ఫండ్స్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మీకు రిస్క్ అనేది కొంచెం కంపేర్ టు దీంతో పోల్చుకుంటే తక్కువ రిస్క్ ఉంటుంది అన్నమాట. ఇది పర్టికులర్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ పెన్షన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ ద మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం. మా టీంని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి లైక్ కానీ కామెంట్ కానీ చేయగలుగుతారని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.